సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీషియల్గా డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. చాలాగానే మనకి 23,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. సో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్లీ ప్యూర్లీ ఆన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డిప్లాయ్మెంట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులతో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో చాలాగానే మనకి 17,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 15 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్స్తో పాటు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute టైపింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ లేనటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి 23,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్, ఓబీసీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 885 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 531 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక మాక్సిమం మనకి ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ మనకి స్కిల్ టెస్ట్ ద్వారా కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి February 7th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దాంట్లో మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ దగ్గర వచ్చేసరికి 420 అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్ చేసుకోండి గైస్. నెక్స్ట్ మీరు ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో
ఒక పోస్టులు అనేవి మీరు ఇక్కడ చూస్ చేసుకొని మరి ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో ఒక జాబ్ నేమ్స్ అనేవి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ నెంబర్ దగ్గర మీరు ఏం కూడా ఫిల్ అయితే చేయొద్దు గైస్. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఉంటే పాన్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ అనేది ఏదైతే ఉంటుందో ఒక కేటగిరీ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మీకు నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి, రిలీజన్ దగ్గర హిందూ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జెండర్ దగ్గర మేల్ అయితే మేల్ అని, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి, మ్యూచువల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు కరెంట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మీకు స్టేట్ ఏంటి, మీకు సిటీతో పాటు మీకు పిన్ కోడ్ అనేది మీ ఇక్కడ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. కరెంట్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ టు సేమ్ అనేటిదే కనుక ఇక్కడ మనకి చెక్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేసే పేజీకి అయితే మిమ్మల్ని రీడైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేజీలో కూడా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసి స్టెప్ 4లో వచ్చేసరికి మీకు స్కానర్డ్ ఫోటోతో పాటు మీకు సిగ్నేచరు, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఒకసారి మోడిఫై చేసుకొని స్టెప్ 6లో వచ్చేసరికి మీకు పేమెంట్ అనేది మీరు చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా పేమెంట్ అనేది కూడా చేసిన తర్వాత ఫైనల్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపక మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.